నమస్కారం జీటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కౌన్సిల్ నుండి ఎందుకు సస్పెన్షన్ చేశారంటూ ఒకవైపు వైసీపీ మరోవైపు టీడీపీ సభ్యుల ప్రశ్నలు వాదోపవాదనలు 12 అంశాలు మినహా ఎజెండా ఆమోదం ప్రజావానికి చేరిన 14 అర్జీలు తక్షణమే పరిష్కారానికి ఆర్డీఓ చర్యలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఎంఆర్ వ్యాక్సిన్ అందుబాటు ఎంహెచ్ఓ వెల్లడి 15 సంవత్సరాలలోపు పిల్లలకు వేయించాలని పిలుపు తెనాలి ఆటో నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చంటిబాబుతో పాటు వృద్ధురాలు మృతి పోలీసుల దర్యాప్తు అధికార బలం ఉందని ఏమైనా చేయొచ్చునని అంతా మీ ఇష్టంగానే జరగాలని మొండి వైఖరితో లేనిపోని ఆరోపణలు చేస్తూ అన్యాయంగా అకారణంగా నన్ను సస్పెండ్ చేశారని అందుకు కారణాలు చెప్పాలంటూ కౌన్సిలర్ రామయ్య గతంలో నన్నెందుకు సస్పెండ్ చేశారో కారణాలు చెప్పాలంటూ మరో కౌన్సిలర్ గుమ్మడి రమేష్ చైర్మన్ పోడియం వద్ద బైఠాయించిన సంఘటన కౌన్సిల్ సమావేశంలో చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు చైర్మన్ పెండ్యాల వెంకట్రావు అధ్యక్షత జరిగిన సాధారణ సమావేశంలో ఎజెండాలోని మొదటి అంశం ప్రారంభిస్తుండగానే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య తనను ఎందుకు కౌన్సిల్ నుండి సస్పెండ్ చేశారో కారణాలు చెప్పాలంటూ చైర్మన్ పట్టుబట్టారు. ఒక సమావేశంలో కౌన్సిలర్గా ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు కౌన్సిలర్గా తనకు ఉందా లేదా అన్న అంశాన్ని చైర్మన్ సమాధానం చెప్పాలంటూ కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య నిలదీశారు. సమాధానం చెప్పాలంటూ ఆయన పట్టుబట్టారు. ఈ విషయంపై చైర్మన్ పెండ్యాల వెంకట్రావు, కౌన్సిలర్ పెండ్యాల సుబ్బారావులు ముందుగా ఎజెండాలోని అంశాలు పూర్తి చేసిన తర్వాత సస్పెండ్ విషయంపై మాట్లాడదామని చైర్మన్ పెండ్యాల వెంకట్రావు బదిలిచ్చారు. దీనిపై సంతృప్తి చెందని కౌన్సిలర్ రామయ్య సస్పెండ్కు తగిన కారణాలు చెప్పాలంటూ ఆయన పట్టుబడటంతో సమావేశంలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అట్లానే గత నెలలో నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఏ కారణం మీద సస్పెండ్ చేశారని ఆ రోజు అడిగితే కొన్ని కారణాలు ఏమి లేకుండా ఏదో క్షమాపణ ప్రకారంగా నన్ను 2 సమావేశాలు సస్పెండ్ చేయడం జరిగింది. నేను అడుగుతున్నాను, మరి నన్ను ఆ రోజు అడిగితేనేమో నాకు ఏ విధంగా మరి ఆ రోజే చెప్పలా 51(5) ప్రకారంగా నేను ఇట్లా చేస్తున్నామని చెప్పి, మరి ఆ రోజేమో ఏదో క్షమాపణ చెప్పండి అని చెప్పి ఉపయోగించారు తప్పనిచ్చి మరి లోపలికి వెళ్ళి 51(5) ప్రకారంగా నేను ఇచ్చేస్తున్నా అని చెప్పి నాకు లెటర్ ఇచ్చారు. మరి నేను అడుగుతున్నాను, సమావేశంలో అడిగే హక్కు నాకు ఉందా లేదా అని దయచేసి చెప్పండి అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే కౌన్సిల్ సమావేశాల్లో కొన్ని సబ్జెక్టుల మీద మాట్లాడిన పరిస్థితుల్లో మాట్లాడుతుంటే ఆ రోజు కూడా నా సీట్ దగ్గర నేనున్నాను తప్పనిచ్చి నేను ఎలాంటి కనీసం పొడి దగ్గరికి వెళ్ళి కూడా నేను మాట్లాడలేదు, ఎలాంటి డిమాండ్ చేయలేదు. కావాలని నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. నేను ఒక బీసీనని చెప్పి నా మీద మరి ఒక అక్కస్తో ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో అడ్డుకోనాలి, కనీసం అమర్యాదగా ప్రవర్తించానా లేదా ఎవరినన్నా కనీసం నేను నోటితో మాట్లాడానా అంటే మీకు ఎందుకని అంటే బీసీ సభ్యులు ఎవరు మాట్లాడకూడదా, మాట్లాడే రైట్ లేదా, మాట్లాడే హక్కులు లేవా అంటే ఒక ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉందా లేదా అధ్యక్ష? చెప్పండి. నేను అడుగుతున్నాను, చెప్పారు చెప్పనే కాదు ఏం చెప్పండి కాదు అంత చులకనా అట్లా కాదు అధ్యక్ష, అంత చులకనా మీకు? ఇప్పుడు ఒక సభ్యుని నేను సస్పెండ్ ఇప్పుడు ఏదన్నా బలమైన కారణం ఉన్నప్పుడు సస్పెండ్ చేయడం అదే ఒక పద్ధతి బాగుంటుంది. ఆ రోజు ఈ సెక్షన్ ఎందుకు చెప్పాలి నాకు 51 ప్రకారం 5 అని చెప్పి నాకు ఆ రోజు ఎందుకు చెప్పాలా? మొత్తం ఆమోదించుకొని ఎట్లా వెళ్ళిపోయారు మాట్లాడుతారు, మీరు మాట్లాడుతున్నారు అట్లా కదా అధ్యక్ష? నాకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది.
దీని ప్రకారం ఎదురేదా మీకు మున్సిపల్ మాన్యువల్ ప్రకారం ఏ విధంగా చేస్తా రోజు ఎందుకు ప్రకటించా నాకు ఇప్పుడు ఏ విధంగా ప్రకటించా చెప్పడం కాదు నాకు అన్యాయం జరిగింది మీకు క్షమాపణ చెప్పాలి ఎవరు అధ్యక్ష ఒక సభ్యుల్ని ఒక అవమానకరంగా మీరు సస్పెండ్ చేశారు మీరు ఇప్పుడు మీకు తెలీదా సెక్షన్ ఎందుకు చెప్పాలి మీరు ఆ రోజు సెక్షన్ ఎందుకు చెప్పలేదండి ఆ రోజు మీరు పలానా సెక్షన్ ప్రకారం చేస్తాను ఎందుకు చెప్పాలా తర్వాత వెళ్ళి పొద్దున రాసుకున్నారా చిన్నదేంటంటే ఆ రోజు కమిషనర్ చెప్పారు సస్పెండ్ చెప్పాడు ఈ రోజు రూల్ ప్రకారం పలానా సెక్షన్ ప్రకారం ఉన్నారు మన ఆ రోజు సస్పెండ్ చేసినప్పుడు చెప్పాలిగా పలానా సెక్షన్ ప్రకారం మిమ్మల్ని చేస్తున్నామని మీరు లోపలికి రాసుకోవడం తప్ప కాదా మీరు చెప్పండి నాకు అధికార పార్టీ అధికారం ఉందని చెప్పి కూర్చొని డౌన్ అని చెప్పడం మమ్మల్ని సారీ చేసి మమ్మల్ని ఇచ్చేయడం తప్ప ఆలోచన చేశారు మీరు అది దాన్ని ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాం అంతేగాని మీరు ఏదైతే కాదు ఈసారి ఎలా తప్పు లేకుండా మీరు సరి చేస్తారని చెప్పి చెబుతున్నాం. ఈ క్రమంలోనే కౌన్సిలర్ గుమ్మడి రమేష్ మాట్లాడుతూ గతంలో ఏ కారణం చేత నన్ను కౌన్సిల్ సస్పెండ్ చేశారో చెప్పాలంటూ చైర్మన్ పోడియం వద్ద బైఠాయించడంతో కౌన్సిల్ సమావేశం కొంతసేపు అయోమయం పరిస్థితి నెలకొంది. చైర్మన్ పెండ్యాల వెంకట్రావు మాట్లాడుతూ కావాలనే సమావేశంలో గందరగోళ పరిస్థితులు కల్పిస్తున్నారని ఎప్పుడో సస్పెండ్ అయితే ఆ విషయంపై రాద్ధాంతం చేస్తూ బైఠాయించాల్సిన అవసరం లేదని సమావేశాన్ని సజావుగా సాగించేందుకు కౌన్సిలర్లు సహకరించాలని ఎజెండాలోని అంశాలన్నీ చర్చించిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పడంతో సమస్య సద్దుమరిగింది. నన్ను సస్పెండ్ చేశారు అధ్యక్ష ఎంటైర్ డిపార్ట్మెంట్ మొత్తం మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అప్పుడు అది సరే ఆయనకి ఇచ్చారు ఆయన సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి అతనికి కోర్టులో ఆన్సర్ పెట్టలేక వచ్చిందా స్టే అయిపోయినా మాట్లాడేదంటే మున్సిపాలిటీ కాయబెట్టేసింది అదే పని ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు అప్పుడు సస్పెండ్ చేస్తే ఈ క్యాబినెట్ ఏంటి ఎవరు వ్యక్తిగతమైన క్యాబినెట్ కూడా వేస్తారా వ్యక్తిగతంగా కూడా క్యాబినెట్లు వేస్తారు ఏంటి నాకు నా మీద అంత ద్వేషం ఏంటి వాళ్ళకి నా మీద అంత ద్వేషం ఏంటి నేను సభ్యుడు కాదా కౌన్సిల్ అంతా ఒకటి కాదా మున్సిపాలిటీ వాళ్ళ అధికారులు క్యాబినెట్ వేయడం నా మీద మున్సిపాలిటీ అధికారులు క్యాబినెట్ వేయడం నా మీద ఇదిగోండి నేను తీసుకొచ్చాను నాకు ఇచ్చి అప్పుడు ఇది పిచ్చిపట్టి చేస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా ఒక అధికారి పర్సనల్ క్యాబినెట్ ఏంటండి ఒక మున్సిపాలిటీలో అంటే కౌన్సిలర్లు అందరూ ఒకటే అయినప్పుడు ఏం చేయాలా కౌన్సిలర్ అందరూ ఇప్పుడు ఎవరైనా కానీ ఏం చేయాలా ఆయనకి ఏం చేశారు నాకు అదే చేయాలి నాకేమో పర్సనల్ క్యాబినెట్ వేశారు మున్సిపల్ కమిషనర్గా ఒక క్యాబినెట్ వేశారు ఇన్ని క్యాబినెట్లు అవసరం ఉందా ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు నేను ఇప్పుడు సభ్యుడినా కాదా అందరికీ నన్ను వ్యతిరేకంగా ఎందుకు చూస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క కౌన్సిలర్ మున్సిపాలిటీ చైర్మన్ కానీ కమిషనర్ కానీ అందరూ ఒకటే దాంట్లో తప్పులు వెచ్చించుకోవాలా ఆ పని ఎందుకు చేశారో చెప్పాలి నాకు అది సమాధానం చెప్పండి నేను కూర్చుంటాను ఇప్పుడు 29వ తారీఖు సస్పెండ్ చేశారు మీరు 29వ నెలలో నువ్వు అసలు ఒక వ్యక్తి ఇప్పుడు క్యాబినెట్ తెచ్చుకుంటే ఆయన క్షమాభిక్ష పెట్టేదేంటి మీ అంటే నీ కౌన్సిలర్ మొత్తం నాకు క్షమాభిక్ష పెట్టేదేంటి నేను క్యాబినెట్ స్టే తెచ్చుకుంటే మీరు నాకు క్షమాభిక్ష పెట్టేదేంటి కోర్టు డివైడ్ చేస్తారు మీరు ఎప్పటిది అప్పటి నుంచి మీరు ఏం చేశారు అప్పటి నుంచి ఏం చేశారు మరి రెండో మీటింగ్ అడగొచ్చుగా ఏం చేశారు అట్ట కాదు అది కూడా అప్పటి నుంచి 9 నుండి అంశం ఇప్పుడు వచ్చింది అప్పుడు ఎందుకు అడగలేదు మీరు అప్పుడు ఎందుకు అడగలేదు ఆ అంశం ఇప్పుడు వచ్చింది ఆ అంశం మాట్లాడుతున్నారు అప్పుడు ఎందుకు కాదు నువ్వు అప్పుడు ఎందుకు అడగలేదు అప్పుడు సబ్జెక్ట్ 9 నుండి 10 వచ్చి 11 అడగలేదు నువ్వు ఎందుకు అడగలేదు ఎందుకు అడగలేదండి వాళ్ళ మీద ఎందుకు నేను పక్కా రిపోర్ట్తో వచ్చాను రిపోర్ట్ ఏంటో చెప్పండి సమాధానం ఏంటో చెప్పండి ఎందుకు చేశారు
ఎప్పుడు జరిగింది ఎప్పుడు మ్యాటర్ 9వ నెలదే ఇప్పుడు అంశం వచ్చింది కావాలని ఎన్ని నేను కావాలని కాదు నేను కావాలని కాదు మీటింగ్ జరపనివ్వండి. మీరు అనవసరమైన సభ్యుని కొట్టండి. సభ్యుడు ఒక నెల ముందు కొట్టింది నేషనల్ టీవీలో కూడా చూసారు. నేషనల్ టీవీలో నేషనల్ టీవీలో కూడా మీరు చేసిన పని మీరు కరెక్ట్ అనుకుంటారు. అంటే కొట్టమని ఉందా? ఒక సభ్యుడిని కొట్టమని ఉందా? మీరు వెళ్ళి కూర్చోండి. అందరు తప్పులు ఉంటాయి కానీ మీరు ఎజెండా కట్టుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. ఎవరైతే ఈ తప్పు ఎందుకు చేశారు? ఈ తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పాలని నేను కూర్చుంటాను. తప్పు చేసినప్పుడు ఎప్పుడు కావాలని మీరు గొడవ చేయొద్దండి. కావాలని కాదు గొడవ చేశారు. మీరు గొడవ చేయొద్దు. సరే మీరంతా చూస్తున్నారు. ఎవరు ఈమెకి ఏ పని చేసింది? నన్ను ఈయన ఎవరు? ఒక కమిషనర్ చేశారు. పర్సనల్ క్యారెక్టర్ ఏంటి? తెలిసి చేస్తారా తెలియక చేస్తారా? ఇది మీకే పనికి వస్తుంది. ఎప్పటికైనా తెలిసి చేస్తారా తెలియక చేస్తారా ఏంటో చెప్పాలా? వాళ్ళే చెప్పాలా? వాళ్ళే చెప్పాలి. మీరు కూర్చోండి. ఎవరు చెప్పిస్తారా? మీరు కూర్చోండి సార్. చెప్పిస్తారా? మీరు కూర్చోండి. ఎట్లా కూర్చుంటారు? ఇప్పుడు విషయం జరిగిన విషయాన్ని ఎప్పుడో జరిగిన విషయాలన్నీ ఇప్పుడు తీసుకొచ్చి ఎన్ని తేల్చమంటే ఎట్లా కుదురుతుంది? మీరేమన్నారు? ఏం చూస్తుంది అది? ఇప్పుడు మాట్లాడమని మాట్లాడితే ఇవన్నీ కాదులే. రమేష్ ఎజెండా కానీ నువ్వు అడుగు చెప్పిస్తాను. ఎజెండా కానీ ఎజెండా చెప్పిస్తారు. ఎప్పుడు మీటింగ్ అయిపోయినాక నేను ఎప్పుడన్నా అయిపోయినా చెప్పిస్తారు. ఒక న్యాయం కాదు, రెండు న్యాయాలు. ఒక సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది చేసినప్పుడు ఎందుకు లేవరు? అవకాశం ఇస్తున్నారు. ఎవరికి ఏ సబ్జెక్టు తెలియకుండా దీంతో కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా ఆర్టీఓ నరసింహులు అధ్యక్షతన జరిగిన మీకోసం గ్రీవెన్స్ కు మొత్తం 14 అర్జీలు అందాయి. వీటిని పరిష్కరించేందుకు ఆయా శాఖలకు పంపినట్లు ఆర్డీఓ తెలిపారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం గ్రీవెన్స్ కు డివిజన్లోని వివిధ మండలాల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ నరసింహులకు అర్జీలను అందజేశారు. తెనాలి నగరం మండలాలకు సంబంధించి పేదలు ఇండ్ల స్థలాల తమ అర్జీలను అందజేశారు. అదేవిధంగా కొంతమంది రైతులు దేవాదాయ భూముల్లో 2015-16 సంవత్సరానికి గాను పంటలు బాగా పండలేదని అందుకు అవసరమైన సర్టిఫికెట్ ఇవ్వాలని అర్జీలు అందజేశారు. అర్జీదారులు అందించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు అర్జీలు అందించడం జరుగుతుంది. కార్యక్రమంలో విద్యుత్ డిఈ మురళీకృష్ణ యాదవ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈ సుబ్రహ్మణ్యం, హౌసింగ్ ఈఈ కె బసవయ్య, లేబర్ డిపార్ట్మెంట్ అధికారి వెంకటేశ్వర్లు, వివిధ ప్రభుత్వ శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలోని అంశాలను చర్చించకుండానే కొన్ని అంశాలను రద్దు చేస్తున్నామంటూ కౌన్సిలర్ పెండాల సుబ్బారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదాల కోటేశ్వరరావులు తెలియజేయడంపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ రామయ్య ఎందుకు కొన్ని అంశాలను రద్దు చేస్తున్నారో చెప్పాలంటూ చైర్మన్ని ప్రశ్నించారు. దీంతో కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్న సంఘటనలు చైర్మన్ పెండాల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో చోటు చేసుకుంది. ఎజెండాలోని అంశాలని కొన్నింటిని ఆమోదిస్తూ కొన్నింటిని రద్దు చేస్తున్నామంటూ కౌన్సిలర్లు చెప్పడంపై కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య, గుమ్మడి రమేష్లు అభ్యంతరాలు తెలిపారు. ఎందుకు రద్దు చేస్తున్నారో కారణాలు చెప్పాలంటూ చైర్మన్ పెండ్యాల వెంకట్రావును కోరారు. ఈ విషయంపై కౌన్సిలర్ పెండ్యాల సుబ్బారావు వివరణివ్వడంపై కౌన్సిలర్ రామయ్య అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. రాజమండ్రి నుంచి చేశాడు దాదాపు సంవత్సరం నుంచి లేకుండా నాలుగు ఇబ్బందులు ప్రజలు అట్లానే కొంతమంది మన మున్సిపాలిటీ కూడా నష్టపోతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ లెస్ అనేది జరగకపోతే మన మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం కూడా పోతుంది కదా. అట్లా
దాని ఏదన్నా షరతులు పెట్టి దాన్ని చేస్తే బాగుంటుందేమో. ఇప్పుడు మున్సిపాలిటీ కష్టపడితే వాళ్ళు టెండర్ చేసుకుంటే మనకి అడ్డంకులు వేయలేదు. ఎంత పబ్లిక్ టెండర్ అది, పబ్లిక్ ఓపెన్ పబ్లిక్ టెండర్ కాబట్టి ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా లెస్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ మటుకు క్యాన్సిల్ చేయడానికి అధికారం ఉంది. ఎవరైనా సరే పబ్లిక్ టెండర్ ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దాని కూడా మార్పు చేస్తే అంటే ఎందుకు వస్తుందంటే మన వాడు ఏంటంటే బయట నుంచి వస్తాడు, మన అడగడానికి అధికారం ఉండదు, కౌన్సిల్స్ తెలియదు. వాళ్ళు ఏదో ఆన్లైన్ టెండర్ వేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోవడం బయట కూడా వేసుకుంటే మొత్తం క్యాన్సిల్ చెప్పనుకుంటున్నాం మేము. ఎందుకంటే అడగడం మన తెలియదు, ఆఫీసులు అడగడం వాళ్ళు వచ్చిన కూడా చేసుకుంటారు. కాబట్టి ఆ నియమ నిబంధనల ప్రకారం బయట వేసి బాల సంఖ్యలో 14 వార్డు తెలుగులో అంటే బయట వాళ్ళు అవుట్ సార్ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు లోకలా నాన్ లోకల్ పనిచేయాలండి. టెండర్స్ గారు వర్క్ చేయట్లా, అందుకని చెప్పి రద్దు చేస్తున్నాం. ముందు వర్క్ చేశారంటే ఏది చేయలే, అందువల్ల ఈ వర్క్ కూడా రద్దు సరిపోతే మున్సిపాలిటీ లాస్ కదా. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు ఈ 3 సంవత్సరాల నుంచి? అసలు ఎలా తీసుకోవాలో చెప్పాలండి అధికారులు. ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ మీద మనం యాక్షన్ తీసుకుందాం అనుకున్నాం, దాని ప్రాసెస్ ఏంటి చెప్పానండి. పెద్దవారు గౌరవనీయులు మా ఎంఈ గారిని చెప్పానండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? మనం జనరల్గా ఒక కాంట్రాక్ట్ ఇస్తామండి, ఒక కాంట్రాక్టర్కి వర్క్ ఆర్డర్ ఇస్తామండి. ఇచ్చిన తర్వాత అతని వర్క్ అధ్యక్షులు సైలెంట్ ఉండమన్నారు. టెండర్ రూల్స్ ప్రకారంగా అతను 15 రోజుల్లో అతను అగ్రిమెంట్ ఎంటర్ అవ్వాలండి. అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత కాలమానం ప్రకారం 3 నెలలు అని, 6 మాసాలని, 9 నెలలని, సంవత్సరం అని వర్క్ని బట్టి కాలపరిమితి ఉంటుందండి. ఈ కాలపరిమితిలో వాళ్ళకి వర్క్ కంప్లీట్ చేయాలి. ఈవెన్ కంప్లీట్ చేయడం తర్వాత కూడా ప్రస్తుతానికి వాడు వర్క్ మొదలు పెట్టడా లేదా అన్నది కూడా మనం అబ్జర్వ్ చేస్తామండి. అబ్జర్వ్ చేసిన తర్వాత వర్క్ ఆర్డర్ ప్రకారంగా అగ్రిమెంట్ ప్రకారంగా ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తుంటే కనుక అతనికి నోటీసులు ఇస్తామండి. 1, 2, 3 నోటీసుల తర్వాత 60C ప్రకారంగా మనం థర్డ్ నోటీస్ ఇచ్చి వర్క్ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తామండి. కొన్ని సందర్భాల్లో చేయము. ఎందుకంటే అండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ మండపం టౌన్ హాల్ కళావేదిక సబ్జెక్ట్ ఉంది సార్. దాంట్లో అతను చాలా లేట్గా చేశాడు. అది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వచ్చి టెండర్ పెరగడానికి దాదాపు 3 నెలలు పడుతుందండి. అది బ్యాలెన్స్ ఎస్టిమేట్ చేయడం ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంది. అంటే 3 సంవత్సరాల క్రితం వర్క్ని ఈవేళ మళ్ళీ టెండర్ పిలిస్తే ₹1 పెరిగే అవకాశం ఉంది. పెండ్యాల సుబ్బారావు, చైర్మన్ వెంకట్రావు దూర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్ట్ టెండర్లు తీసుకొని పనులు త్వరితగతిన చేయకుండా కాలయాపన చేస్తున్నారని, అదేవిధంగా సరైన బాధ్యత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లు అయితే పని దగ్గరుండి చేస్తారని, అందువల్ల బయట ఊరి వారికి టెండర్లు ఇవ్వకూడదని కౌన్సిలర్లందరూ ఒక్క మాటగా అనుకున్నామని కౌన్సిలర్ పెండ్యాల సుబ్బారావు, చైర్మన్ వెంకట్రావులు తెలియజేశారు. వరకే మేము ఇచ్చామని చెప్పండి. మున్సిపాలిటీ ఇష్టమైతే ఇస్తా లేదా తీసేస్తాం. 1,20,000 నాకు ఇస్తే అన్యాయం, నాకు న్యాయం అంటే అవుతుంది. అది 1,20,000 పని చేస్తారండి. ఇప్పుడు అదే అంచనా వేయడానికి తక్కువ లేదు. ఇష్టమా లేదా వైస్ చైర్మన్ చేశారు మీరు. నా దగ్గర 25 లక్షలు 25 లక్షలు చదువు నేను ఎక్కడ ఇస్తానండి? నా దగ్గర 25 లక్షలు ఉంది. నువ్వు 26 లక్షలు ఇవ్వలేనండి. తినేసారా లేదు? ఎవరు
26, 27 అంశం ఇంజనీరింగ్ విభాగం వాటర్ వరల్డ్ వేతనాలకు సప్లై చే టెండర్ రద్దుపై కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఎందుకు రద్దు చేస్తున్నారని చైర్మన్ వివరణ కోరగా కౌన్సిలర్ పెండాల సుబ్బారావు 1,26,000 రూపాయల మున్సిపాలిటీకి నష్టం వచ్చే అవకాశం ఉందని ఈ విషయం పరిశీలించేందుకు రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అంశంపై మున్సిపల్ ఇంజనీర్ సత్యనారాయణ మాట్లాడుతూ టెండర్ రాటిఫికేషన్ ప్రకారం రికమెండ్ చేశామని అంశాన్ని ఆమోదించేది లేదు అనేది మా పరిధిలో కాదని కౌన్సిల్దేనని ఆయన తెలిపారు. 124వ అంశం ఆస్తి పన్ను రద్దు చేయు అంశంపై కౌన్సిలర్ అడిగిన ప్రశ్నలకు మున్సిపల్ రెవెన్యూ అధికారి యోగేంద్ర మాట్లాడుతూ ఆస్తి పన్ను విధించే సమయాన మొత్తం భవనం విస్తీర్ణ వాస్తవ కొలతకు బదులుగా తప్పుడు కొలతలు నమోదు కావడంతో అసెస్మెంట్లకు ప్రతిగా చెక్ లిస్ట్ ద్వారా సిఫారసుతో తనిఖీల రిపోర్ట్ సమర్పించామని ఆయన వివరించారు. ఎజెండాలోని కొన్ని అంశాలు మినహా అన్ని అంశాలు ఆమోదించినట్లు కౌన్సిలర్లు సుబ్బారావు, మాజీ వైస్ చైర్మన్ కోటేశ్వరరావులు ఆమోదించినట్లు తెలిపారు. ఏది ఏమైనా కానీ నేను నా వాళ్ళకి నేను న్యాయం చేసుకుంటాను. 91 అంశాలు మొత్తం ఒకే లెటర్లో రాశాను. నా వర్క్ ఎందుకు రాలేదు? అంటే ఎక్కువ నా ఒక్క వర్క్ ఎక్కువ నీకు చెప్పాల్సిన పని లేదు, ఎట్లా అనేది నీకు చెప్పాల్సిన పని లేదు. మరి నువ్వు చెప్పాలి. ఇప్పుడు తీసేశారు మంచిదే. ఇప్పుడు ఏ ఉద్దేశంతో తీసేశారండి రావు గారు? ఎక్కడన్నా ఉందా రాష్ట్రంలో? ఈ 124 అంశాలకు సంబంధించి వివరిస్తున్నాను. అన్ని పురపాలక సంఘాల్లో ఈ రైట్ ఆఫ్ ప్రొవిజన్ని ఉపయోగించుకోవడానికి ఫర్దర్గా వచ్చే ఆడిట్ అబ్జెక్షన్ దృష్టిలో పెట్టుకొని ఎవరు ముందని చేయలేదు. ఈ పొజిషన్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని మున్సిపాలిటీలలో డిఎంఏ గారిని కలిసి డిమాండ్ని మనం వసూలు చేయలేని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా పూర్తిగా శిథిలమైపోయి పడిపోయిన భవనాలు ఉంటాయి ఆక్యుపై కాకుండా, వాటికి కూడా మనం ట్యాక్స్ వసూలు చేయడానికి అవకాశం ఉండదు. రాటిఫై చేయాలంటే ఒకవేళ రైట్ ఆఫ్ చేయాలంటే పాతవన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఉద్దేశంతో మనం డైరెక్టర్ గారిని అడిగితే దీని మీద మనకు 12/6/2017 డైరెక్టర్ గారు షెడ్యూల్ ఇచ్చారు. ఈ షెడ్యూల్ ప్రకారంగా మనం అంతా చేసుకొని ప్రతి ఒక్క అసెస్మెంట్కి మేము పర్సనల్ చెక్ లిస్ట్ చేస్తూ ఇంక్లూడింగ్ ఆ అసెస్మెంట్ ఫోటో కూడా తీసి మేము ఇచ్చేసాము. దానికి అనుగుణంగా తేలితే మొత్తం 149 అసెస్మెంట్లకు గాను 95 లక్షల చిల్లర. దీనికి గవర్నమెంట్ వారు ఇచ్చిన షెడ్యూల్కి అనుగుణంగానే మనం చేసామండి. అదేవిధంగా భవిష్యత్తులో వచ్చే ఆడిట్ పరమైన ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతిదానికి రిటర్న్ రిమార్క్స్, ఆ అసెస్మెంట్ ఫోటోతో సహా స్టేట్మెంట్లు కూడా మొత్తం అసెస్మెంట్ వైజ్గా కూడా చెక్ లిస్ట్ పెట్టి తయారు చేసాం. దీన్ని అప్రూవ్ చేసిన తర్వాత మనం గౌరవ కౌన్సిల్ వారు అప్రూవ్ చేసిన తదుపరి మనం రీజనల్ డైరెక్టర్ గారి ద్వారా డైరెక్టర్ గారికి పంపుతాం. రీజనల్ డైరెక్టర్ గారు దాంట్లో 1% అంటే ఎనీ అసెస్మెంట్ ఏదైనా వెరిఫై చేసి సర్టిఫై చేసి గవర్నమెంట్కి తెలియపరిస్తే దీనికి అనుకూలంగా రద్దు చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఒక్క మన తెనాలి మున్సిపాలిటీ కాదండి, స్టేట్లో ఉన్న 110 మున్సిపాలిటీల్లోనూ. చైర్మన్ పెండ్యాల వెంకట్రావు అనుమతితో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ తన వార్డులోని పేదవారిని గుర్తించి 93,000 పేర్లతో ఇళ్ల స్థలాలను లిస్టు ఇచ్చినా ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదల్ని మా వార్డులో ఏరి 93 మందిని పెట్టినట్టుగా 93 మందికి ఎంటర్ చేసినట్టుగా లిస్టు కూడా ఇచ్చి అసిస్టెంట్ గారి చేత సంతకం కూడా పెట్టించున్నారు అధ్యక్ష. మీరందరూ చూడండి, 14, 20 ఇచ్చారన్నారు, మా వార్డుకి 14 ఇచ్చారన్నారు. కనీసం జన్మభూమి కమిటీలు ఇచ్చారన్నారు. జన్మభూమి కమిటీ నెంబర్కి మేము కూడా ఒక కౌన్సిలర్ అనే అతను కూడా నెంబరేగా అధ్యక్ష. కనీసం ఒక్కటి ఈ 14లో ఈ 92లో మీరు వెరిఫికేషన్ చేసుకోండి. ఒక్కటి కూడా మా వార్డులో లేదు అధ్యక్ష. మీకు కావాలంటే తీసుకోండి. ఇంత దారుణంగా ఇప్పుడు నిరుపేదలకు ఇస్తానంటేనేగా మేము పెట్టింది ఇందుకేగా. 93 మంది మీకు నేను ఆన్లైన్లో చేసి ఈ రకంగా మీకు లిస్ట్ ఇచ్చానుగా. అది అప్లికేషన్ ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, ఫోన్ నెంబరు, రేషన్ కార్డు నెంబర్ ఇచ్చారుగా. ఒక్కటన్నా రావాలిగా కనీసం. మళ్ళీ ఇంకో 1258 మందికి వస్తున్నాయి. అయితే ఇప్పటికి మన మున్సిపల్ ఆఫీస్లో దాదాపు 7,000 పైన నిరుపేదలు పెట్టుకున్న వారు ఉన్నారు. వీళ్ళందరికీ ఇవ్వాలంటే వీలు కాదు కాబట్టి ఆ కంప్యూటర్లో కానీ మరి దానికి తగినటువంటి
ఎంక్వైరీలో చూసుకొని ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులైనటువంటి పేదవారు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏమన్నా ఉంటే మీరు లిస్టు కూడా ఇవ్వండి, దాన్ని కూడా పరిశీలన చేస్తాం. ఈ 14 మంది ఎవరు ఇచ్చారు మొత్తము 7,000 మంది ఉన్నారండి. మొత్తం పెట్టు జన్మదిన కార్యక్రమాల్లో కానీ అన్ని వార్డులో కూడా కలిసి 7,000 మంది పెట్టుకున్నారు. అందరికీ ఇవ్వలేం కదా, కొంతమందికే ఈ 14 మంది కాదు. మీరు చెప్పింది కంటే జన్మభూమి కమిటీ అని కొంతమంది కౌన్సిలర్లు డోర్ నెంబర్ చూడండి. డోర్ నెంబర్ చూడండి. మీరు దీని మీద తెలియజేయాలిగా. ఇస్తారేమో తర్వాత విషయం, అది మీ పార్టీ విషయం అనుకోమని అయినా తెలియజేయాలిగా. కౌన్సిలర్ తెలియజేస్తే కౌన్సిలర్ నా పేరు వచ్చింది చూతారుగా, వచ్చి కౌన్సిలర్ని అడుగుతారుగా. ఇందాక ఒక కౌన్సిలర్ మాట్లాడు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చాను, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు మట్టిది. ఆయన తెలుగుదేశం తెలియదు, వైఎస్ఆర్ తెలియదు. ఆయన కూడా మనకు సంభవిస్తారు మమ్మల్ని. సరే దా విషయం వదిలేదు మనకి. ఈసారి ఇచ్చగలే మాకు తెలియజేస్తే జనానికి అవకాశం ఉందండి. ఇప్పుడు వీళ్ళు ఆ కౌన్సిలర్కి ఇచ్చేవారు వాళ్ళ అత్తయ్యకి, వాళ్ళ మామయ్యకి, వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళకి ఇచ్చుకున్నారు కమిటీ వాళ్ళు. మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు ఎజెండాలోని 6, 10, 14, 15, 17, 18, 19, 23, 24, 26, 27, 124 అంశాలు మినహా తప్ప అన్ని అంశాలను ఆమోదించినట్లు తెలియజేశారు. మరి పూర్తిగా 138 అంశాల్లో 6, 10, 14, 15, 17, 18, 19, 27, 54, 134 ఈ అంశాలు మినహాయించి మిగతా అన్నీ కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు ఏకాగ్రయంగా ఆమోదించడం జరిగింది. ఎందుకు రద్దు చేశారంటే గతంలో టౌన్ హాల్ కానీ మన జంపన్ డ్రైనేజ్ కానీ తీసుకున్న వాళ్ళు బయట రోడ్లకి ఇస్తే మనకు సమాధానం చెప్పకుండా వాళ్ళు తిరుగుతున్నారు. కొంత పని చేసి కూడా డబ్బు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ప్రజల్లో కొంచెం ఇబ్బంది వస్తుంది. అందువల్ల మనం ఏరే కాంట్రాక్ట్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఇచ్చేదానికి టైం పడుతుంది కాబట్టి ఈ రద్దు చేయాల్సి వచ్చింది. అంటే బయట ఉన్న వాళ్ళే రద్దు చేస్తున్నాం, టౌన్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరికీ ఇస్తున్నాం. లేదులేండి, అంటే ఎక్కడో రాజమండ్రి ఆయన ఇక్కడ టౌన్ ఆయన పేరు పెట్టి ఏదో చేస్తున్నా. ఎంక్వైరీలో మాకు టౌన్ వాళ్ళు కాదని తేలింది. టౌన్ వాళ్ళందరికీ కూడా ఇచ్చాము. బయట ఊళ్ళు అంటే మిగతా ఊళ్ళ అంటే విజయవాడ కానీ, రేపల్లి కానీ, పోతే రాజమండ్రి కానీ ఇటువంటి ఏరియాల్లో వాళ్ళు పనిచేయక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పబ్లిక్లో మీకు తెలుసు జంపని కాలువ పరిస్థితి 3 నెలలు 6 నెలలు దాదాపు ఇబ్బంది పడ్డాం. అందువల్ల అతను తీసుకురావాలంటేనే మాకు దొరకట్లేదు, చాలా ఇబ్బందులు పడ్డాం. కాబట్టి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎన్ని టెండర్లన్నీ మళ్ళీ ఇచ్చేస్తాం, మన వాళ్ళకే ఇస్తాం. వాళ్ళు తీసుకోమండి, బయట వాళ్ళు తీసుకోం ఒకసారి. అందుకే రద్దు చేసింది. రద్దు చేస్తే వీళ్ళు మళ్ళీ రాకుండా ఉంటారనే ఉద్దేశం మీదనే రద్దు చేశాం, అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు. మొత్తం కంప్లీట్గా టౌన్ హాల్లో మేము కళాకారులకైతే 10,000, మిగతా వాళ్ళకైతేనేమో 20,000 నిర్ణయించాము. అయితే ఇప్పుడు మన సభ ఏం చేసిందంటే 5,000. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నియాజుద్దీన్, కమిషనర్ శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, ఎంఈ సత్యనారాయణ, ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, ఆర్ఓ యోగేంద్ర, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. పిల్లల్లో వచ్చే ప్రాణాంతకమైన వ్యాధులు తట్టు, రూబెల్లా వంటి వాటిని ఎంఆర్ వ్యాక్సిన్ అనే టీకా మందు ద్వారా నిర్మూలించవచ్చునని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ తెలియజేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ పిల్లలకి ప్రాణాంతకమైన వ్యాధులైన తట్టు, పొంగు నుంచి రక్షించే టీకా మిజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ అని ఆయన తెలియజేశారు. మిజిల్స్ రూబెల్లా కార్యక్రమంలో భాగంగా 9 నెలల నుంచి 15 సంవత్సరాల వయసు పిల్లల్లో ఎంఆర్ టీకా వ్యాక్సిన్లు వేయించాలని ఆయన తెలిపారు. పట్టణ పరిధిలో ఉన్న పాఠశాలలో గాని, అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలతో కలిపి మొత్తం 34,151 మంది పిల్లలు ఉన్నారని ఆయన తెలిపారు. 115 పాఠశాలకు గాను 27 మందితో ఎంఆర్ వ్యాక్సిన్ను రేపటి నుండి స్కూల్లోని పిల్లలకు వేసే కార్యక్రమం చేపడుతున్నట్లు ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలియజేశారు. తెనాలి పురపాలక సంఘ ప్రజలందరికీ విజ్ఞప్తి. మరి ప్రభుత్వం వారి నిర్దేశన ప్రకారము మిజిల్స్ అంటే తట్టు మరియు రూబెల్లా అనేవి 2 కూడా ప్రాణాంతకమైన వ్యాధులే. మరి ఈ మిజిల్స్ అనేది వస్తే, ప్రాణాంతక వ్యాధి వస్తే న్యూమోనియా కానీ, అతిసారం కానీ,
ఇతర అనేక రకాల జబ్బులు వస్తాయి. అట్లానే రూబెల్లియా అని అది వస్తే మరి అంధత్వము, మరి వినికిడి లోపము, బుద్ధి మాందము, మరి ఇలా అనేక రకాల వ్యాధులు వస్తాయి. మరి ఆల్రెడీగా ఇంతకుముందు మన మిజిల్స్ అనే వ్యాక్సిన్ మన పురపాలక సంఘం తరఫున ప్రభుత్వం వారి తరఫున వేయించేవాళ్ళము. దీనికి ఇవి వేసుకున్న వాళ్ళు కూడా రెండింటికి కలిపి ఒకే టీకాని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినారు. తట్టు మరియు రుబెల్లా అంటే ఎంఆర్ వ్యాక్సిన్ అనేది ప్రభుత్వం వారు ప్రవేశపెట్టి ఎక్కడైతే 9 నెలల నుండి 15 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మన పురపాలక సంఘం తరఫున మొదలు పెడుతున్నాము. మరి ముఖ్యంగా అందరికి కూడా మా ఏఎన్ఎంస్కి కానీ ఆశాలకు కానీ ఎవరైతే ఈ ఒక్క వ్యాక్సిన్ వేసుకున్నారో అందరికి కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి అందరూ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. మరి అన్ని స్కూల్స్లో కూడా దరిదాపు మనకి ఈ తెనాలి పురపాలక సంఘంలో ఈ 9 నెలల నుంచి 15 సంవత్సరాల పిల్లలు 34,150 మందిగా మనం గుర్తించున్నాము. మొత్తం స్కూల్స్ పురపాలక సంఘంలో ఉన్న పాఠశాలలు అయితే ప్రైవేటు పాఠశాలలు అయితే మొత్తం 117 పాఠశాలల్లో మొత్తం మనం ఈ ట్రైన్డ్ ఏఎమ్స్ 27 మందిని మనం ట్రైన్డ్ ఏఎమ్స్ని మనం నిర్ణయించడం జరిగింది. స్కూల్ సెషన్స్ వచ్చి రోజుకు వచ్చేసి ఒక రోజుకు వచ్చి ఒక 6 కానీ 12 కానీ స్కూల్స్ మనం చేసుకుంటూ ఈ వారం రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తాము. 9 నెలల్లో పిల్లలు స్కూల్స్లో ఉండరు కాబట్టి ఎక్కడైతే అంగన్వాడీల్లో కానీ మరి అవుట్రీచ్ ఏరియాలో కానీ ఉంటే వాటికి కూడా సపరేట్ టీమ్స్ ఏర్పాటు చేశాము. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి 9 నెలల నుంచి 15 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా రేపు నిర్దేశించిన ప్రదేశాల్లో మేము ఎక్కడైతే టీకా వేస్తామో అందరూ కూడా ఎటువంటి అపోహలకు గురి కాకుండా ఈ టీకాలు వేయించండి. మరి ఏదైనా మీకు అపోహలు ఉంటే అక్కడే మా సిబ్బంది ఉంటారో వారిని కనుక్కొని వారు చెప్పిన ప్రకారం విని ఎటువంటి అపోహలు పడకుండా తప్పకుండా ఈ టీకాని వేయించి ఈ టీకా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి కోరుతున్నాను. కార్యక్రమంలో డాక్టర్ రామారావు, హెల్త్ విజిటర్ ప్రమీల, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఒకనాడు కౌన్సిలర్గా పనిచేశాడు. ఈనాడు బ్రతకడానికి ఆసరా కోసం ఎదురు చూస్తున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఆది నుండి కార్యకర్తగా పనిచేసిన ఆయనను పార్టీ గుర్తించి కౌన్సిలర్ను చేసింది. ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో పనిచేసిన ఆ కౌన్సిలర్ నేడు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. అతడే ఆరాధ్యుల సుబ్బరాజ్ యాదవ్. దీనిపై జీటీవీ రిపోర్ట్. తెనాలి పట్టణ అభివృద్ధిలో ఆనాడు 2015లో చైర్మన్గా ఉన్న ఎడ్ల గంగాధర్రావు హయాంలోనూ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ డాక్టర్ తాడువేను మస్తాన్ వలి, దొడ్డక సీతామహాలక్ష్మి హయాంలో టీడీపీ కౌన్సిలర్గా బాధ్యత వహిస్తూ అభివృద్ధిలో ఆరావుల సుబ్బరాజు యాదవ్ భాగస్వాములయ్యారు. అయితే టీడీపీ పార్టీ విలువలకు కట్టబడిన సుబ్బరాజు నైతిక విలువలతో పార్టీకి పనిచేశారు. అదేవిధంగా తన వార్డు అభివృద్ధికి కృషి చేశారు. ఒక కార్యకర్త నుండి పార్టీ నేతగా ఎదిగిన ఆయన తన ఆస్తిపాస్తులు సైతం పోగొట్టుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో పడకేసిన ఆయన జీవితం ఇప్పుడు దుర్భర పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. తన కుటుంబ పోషణ కోసం కూడా అక్కడ ఇక్కడ అంటూ కుదుట లేని చోట ఆయన కుటుంబ పయనం ఎరుకలపూడిలో వారి బంధువుల ఇంటికి చేరింది. కుటుంబ జీవనం ఒకవైపు, మందుల కోసం మరోవైపు పడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక ఆనాడు తనతో పనిచేసిన కౌన్సిలర్లను ప్రజాప్రతినిధుల నుండి సహాయాన్ని అర్థిస్తున్నారు. అయితే మానవతా విలువలు కలిగిన ఈగల్ రెస్టారెంట్ అధినేత ఈదర వెంకట పూర్ణచంద్ సుబ్బరాజు పడుతున్న ఆవేదన తీర్చేందుకు సోమవారం 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఇంతేకాక ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తానని మందులకు వాడుకోమని సూచించారు. నడవలేని సుబ్బరాజుని ఆటోలోనే ఉంచి ఆర్థిక సహాయాన్ని ఈదర వెంకట పూర్ణచంద్ అందించారు. తెలుగుదేశం పార్టీకే ఆయన అందించిన సేవలను, తనతో ఉన్న మైత్రిని గుర్తు చేసుకున్న పూర్ణచంద్ సుబ్బరాజుకు ధైర్యం చెప్తూ సహాయాన్ని అందించడానికి టీడీపీ ముందుకు రావాలని కోరారు. సుబ్బరాజు అన్న 1983 పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీలో ఉంటూ పార్టీకి ఎన్నో సేవలు చేస్తూ ఒక మంచి కౌన్సిలర్గా ఈ టౌన్కి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అటువంటి సుబ్బరాజు గారికి ఇవాళ అనారోగ్యంతో మనసాన ఉండటం చాలా బాధాకరం. రండి సుబ్బరాజు గారికి ఏదో తోసిన సాయం అంతా మనం చేయలేకపోయినా ఏదో తోసిన సాయం చేస్తూ ఇట్లానే ఏదన్నా మన నాయకులు కార్యకర్తలు స్పందించి సుబ్బరాజు గారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మాజీ కౌన్సిలర్ సుబ్బరాజు యాదవ్ స్నేహితుడు తిరుమల శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ పార్టీకి ఎనలేని సేవలు అందించిన సుబ్బరాజు కష్టకాలంలో ఉన్నారని అతన్ని ఆదుకోవాలని కోరారు. 2 టైమ్స్ కౌన్సిలర్ చేసిన వ్యక్తి అనారోగ్యం పాలైపోయింది. పార్టీకి ఎంత సేవ చేశాడో ఏ ఒక్క వ్యక్తి కూడా అతన్ని పట్టించుకోకపోవటం పార్టీ చేసుకున్న దౌర్భాగ్యం అనిపిస్తుంది. ఇవాటికి కూడా అతను పార్టీని మారి వేరే పార్టీ వైపు చూడాల. అయినా తెలుగుదేశం నాయకులు ఆయన్ని పట్టించుకొని ఆయనకి ఆర్థిక సాయం చేసి ఆయన్ని కొంచెం ఆదుకోవాల్సిందిగా ఒక స్నేహితుడిగా కోరుతున్నాను.
తెలుగుదేశం పార్టీయే నేనే పార్టీగా అనే చిత్తశుద్ధితో పనిచేశానని, ప్రస్తుతం నా పరిస్థితి అనారోగ్యంగా ఉండటంతో జీవనయాత్ర సాగించలేకుండా కష్టంగా ఉందని సుబ్బరాజ్ యాదవ్ తెలియజేశారు. తెలుగుదేశం కంటే ముందు అభిమానంతో వచ్చి పార్టీ చేరా 82 నుంచి ఉన్నారు. కానీ స్టార్టింగ్ నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు చిన్నానండి. కౌన్సిలర్లు అందరూ బాగా సంపాదించుకుంటున్నారు కదా, మీరు ఎంత సంపాదించుకున్నా? నా వల్ల కాలేదండి. నేను రామారావు రాజకీయాలతో నడిచాను, అందువల్ల సంపాదించుకోలేదు. లేదు ప్రస్తుతం తింటానికి జరగట్లేదు. మందుల కోసం స్నేహితుల్ని మాజీ కొంచెం అడుగుతాను, వాళ్ళు కొంచెం వచ్చి ఇస్తున్నారు, ప్రస్తుతం జరుగుతున్నారు. మరి ఎమ్మెల్యే గారిని కలిశారు? రాలేదండి, ఆయన మాత్రం ఒకసారి కలిసాను నేను దీంట్లో యాత్రలో వచ్చారు. ప్రజా చైతన్య ఎలా ఉన్నారా అని అడిగాడు. బాగానే ఉందండి, తొందరగా నువ్వు లైన్లో కన్నారు అంతే. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ చేస్తున్న ఆందోళన 7వ రోజుకు చేరుకుంది. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు మా పోరాటం ఆగదని ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ కార్యకర్తల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు విన్నవించిన ఎమ్మెల్యే పెడచెవిన పెట్టారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చిలకా కిరణ్ మాదిగ అన్నారు. ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ కోసం కట్టుబడి ఉంటానని, ఆ హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పుతున్నారని, తాము నిరసన కార్యక్రమాలు చేపడితే 30వ యాక్ట్ అమల్లో ఉందని కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా వారికి ఒక రూలు, బడుగు బలహీన వర్గాల వారికి ఇంకొక రూలు అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరం పోరాటానికైనా సిద్ధమని, అది సాధించేంత వరకు ఆందోళన కొనసాగిస్తారని చిలకా కిరణ్ మాదిగ స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి మరి మాదిగలకు ఇచ్చిన మాట నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా, అదేవిధంగా పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ నిరసన కార్యక్రమాల్లోనే భాగంగా మరి స్థానికంగా ఉండే శాసనసభ్యులకి ఎంఆర్పీఎస్ నాయకత్వం వినతిపత్రాలు అందజేస్తూ ఉంది. మరి అందజేస్తూ ఉన్న క్రమంలో తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజా గారికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంఆర్పీఎస్ నాయకత్వం వినతిపత్రం ఇచ్చే క్రమంలో మరి ఎమ్మెల్యే గారు మరి కృష్ణమాదిగ గారిని, మాదిగ జాతిని ఉద్దేశించి మరి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఏదైతే కృష్ణమాదిగ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో, మరి కృష్ణమాదిగ గారి మీద మరి మాదిగల ఎంఆర్పీఎస్ నాయకత్వం మీద చిన్నతనంగా మాట్లాడారు, వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలా. స్పష్టంగా నేను అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు తిరిగే హక్కు, మాట్లాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. మరి మీకేమైనా కొత్త రాజ్యాంగం ఉందో, లేకపోతే టీడీపీకి ఏమైనా కొత్త పాలసీ ఉందో స్పష్టంగా చెప్పాలా. మరి అదే ఉంటే బయటపెడితే దాని ప్రకారం మాదిగలుగా, పేద వర్గాలుగా మేము నడుచుకుంటా ఉన్నాం. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఉన్నం ధర్మారావు, ఎంఆర్పీఎస్ వివిధ విభాగాలకు చెందిన నాయకులు రమేష్ మాదిగ, ఆశీర్వాదం మాదిగ, మోదుకూరి మోహన్ మాదిగ, సుద్దపల్లి ఫణి మాదిగ, తెనాల్ రాజేష్, కొండముది యేసుబాబు, తుంగిరాల యలం మరీదాసు, డి కిషోర్, కిక్కిలిగడ్డ మనోజ్ మాదిగ, అత్తోట ప్రమోద్, నాగరాజు, భూషణం తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా తెనాలి మండల తహసీల్దార్ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన మీకోసం గ్రీవెన్స్ కు మొత్తం 12 అర్జీలు అందాయి. మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీకోసం గ్రీవెన్స్ కు మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 12 మంది తమ అర్జీలను తహసీల్దార్ సుబ్బారెడ్డికి అందజేశారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా అర్జీలను సంబంధిత అధికారులకు పంపుతున్నట్లు తహసీల్దార్ సుబ్బారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ, రెవెన్యూ, ఇరిగేషన్ సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమాజంలో కడు పేద వర్గాల పిల్లల వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయలు సహాయం అందిస్తుందని తెనాలి మండల తహసీల్దార్ సుబ్బారెడ్డి తెలిపారు. పేదవారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన విధంగానే ఎస్టీలకు చెందిన పేద కుటుంబాల వారికి గిరిపుత్ర కళ్యాణ పథకం క్రింద 50,000 రూపాయలు పిల్లల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు తెనాలి మండలంలో 300 మందికి ఈ సదుపాయాన్ని కల్పించినట్లు ఎంఆర్ఓ పేర్కొన్నారు. తెనాలి పట్టణ శివార్లోని ఆటోనగర్ వద్ద
రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో చంటిపిల్లతో పాటు వృద్ధురాలు ఒకరు మరణించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దుగ్గిరాల్లో నివసిస్తున్న విజయ్ కుమారి తన మనవరాలు 4 నెలల పాపతో వేజెండ్ల వెళ్తుంది. ఇందుకు ఆటో ఎక్కడంతో తెనాలి ఆటోనగర్ వద్ద డీసీఎం పేరు గల వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే వీరు మృతి చెందారు. వీరితో పాటు మరో 2కి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్ మార్టంకు తరలించగా మరో ఇద్దరికి వైద్య చికిత్సలు అందజేస్తున్నారు. తెనాలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌన్సిల్ నుండి ఎందుకు సస్పెన్షన్ చేశారంటూ ఒకవైపు వైసీపీ మరోవైపు టీడీపీ సభ్యుల ప్రశ్నలు. వాదోపవాదనలు 12 అంశాలు మినహా ఎజెండా ఆమోదం. ప్రజావానికి చేరిన 14 అర్జీలు తక్షణమే పరిష్కారానికి ఆర్డీఓ చర్యలు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఎంఆర్ వ్యాక్సిన్ అందుబాటు. ఎంహెచ్ఓ వెల్లడి. 15 సంవత్సరాలలోపు పిల్లలకు వేయించాలని పిలుపు. తెనాలి ఆటోనగర్ వద్ద రోడ్డు ప్రమాదం. చంటి పాపతో పాటు వృద్ధురాలు మృతి. పోలీసుల దర్యాప్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.